కాస్త ఆయిల్, సరిపడా ఆయిల్, పోపు సామాన్ అదే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇలా వేగాలి. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను, కట్ చేసి పెట్టుకుంటాను. పేస్ట్ అండి 1.5 స్పూన్, 2 స్పూన్లు బిర్యానీ మసాలా, ముచ్చల్ రైస్ వేసేద్దామండి. రెండు స్పూన్లు సాల్ట్. స్టవ్లో పెట్టుకుంటానండి, ఎందుకంటే ఇందులో మళ్ళీ చికెన్ ఆయిల్ అండి, చికెన్ ఫ్రైకి చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, ఆల్రెడీ పసుపు వేసి కడిగానండి. కారం సరిపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుందాం, మంట తగ్గిద్దాం. పులావ్ చికెన్, 1 స్పూన్ చికెన్ మసాలా, చికెన్ వేస్తానండి. ఇలా కలిపేయడమే, తినేయడం.